కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒక గొప్ప అనుభూతి మీలో ఒకరిగా కళ్యాణదుర్గంలో ఉండడానికి నాకు అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా మీకు అన్ని ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అవన్నీ ఇంకొకసారి కూర్చొని చర్చించి అన్ని విషయాలు మీకు తెలియజేస్తామని కోరుతున్నాను. మీరు ఏ భయము భ్రాంతులు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏమున్నా న్యాయం ఎటుంటే అటుంటాము. ఎవరు ప్రోత్బలం ఉండదు. ఎవరికి ఫలానా వాళ్ళకి ఇది జరగాల అది జరగాలని లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నిజంగా ప్రజలకి ఏ ఇబ్బంది కలిగించినప్పుడు వాళ్ళు ప్రజల ఏది అవసరమో అవన్నీ తీరుస్తామని తెలియజేస్తున్నాం. అలాగే భైరవాణి దీప ప్రాజెక్టు గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. భైరవాణి దీప ప్రాజెక్టు మన అదృష్టం శాతం ఇది ఇప్పుడు ఫోర్స్లో ఉంది. అలాగే మేము ఇంకొక అంటే నేను కాదు ఇంకో కంపెనీ ప్లస్ ఇంకో కంపెనీ రెండూ కలిసి నేను మా కంపెనీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి అలాగే వాళ్ళు కూడా పూర్తి చేస్తారని మాటిచ్చారు. సకాలంలో పూర్తి చేసి రైతులందరికీ కూడా సాగునీరు తాగునీరు అన్ని అందించి, ఎందుకంటే టమాటో ఇక్కడ చాలా పండిస్తారు. టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నిర్వహిస్తామని మాకు కాళీ శ్రీనివాస్ గారు ఒక అన్న ఒక పెద్ద దిక్కు ఆయన అడుగు జాడల్లోనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్న కళ్యాణదుర్గం పెద్దలు గారు మళ్ళీ ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలియాలి. హనుమంతరావు చౌదరి గారు ఈ పార్టీని ఎంతో బలోపేతం చేశారు. వారికి కూడా నా వందనం. అలాగే ఉమామేశ్వర నాయుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. ఆయన కూడా నా వందనం. అలాగే రామ్మోహన్ చౌదరి గారు లక్ష్మణ్ గారు రమేష్ గారు బాదన్న అట్లా రకరకాలుగా అందరూ చాలా మంది ఉన్నారు. నేను ఇంకా చాలా మంది పేర్లు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను 4 నెలలు మీకోసం తిరుగుతా, 2 నెలల ఎన్నికలు మొత్తం 6 నెలల్లో ప్రతి ఒక్కరిని పేరున పలకరించి ప్రతి గ్రామం సందర్శించి మీలో ఒక్కడిగా ఉంటూ ఇక్కడే అన్ని విధాలుగా మీతోనే ఉంటాను. మీరు ఏ అపోహ పెట్టుకోవద్దండి. వచ్చిపోతారని నేను ఇల్లు కట్టుకుంటానా ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో చెప్తున్నా ఇక్కడే ఉంటానని నేను తెలియజేస్తున్నా. ఇంతటితో ముగిస్తున్నాం. ఎండలు చాలా ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం కరెక్ట్ కాదు. ఇంతటితో నేను ముగిస్తున్నా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.